హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఏ విధంగా చేద్దామో చూసుకుందాము. ఒక 6 టమాటాలు తీసుకొని మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాము. ఒక 4 ఎగ్స్ తీసుకొని 4 బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, కొంచెం పసుపు, ఈ 3 బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ ఒకటి పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాము. ఈ ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. బాగా మిక్స్ చేసి వదిలేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు ఇవి కూడా వేసి మిక్స్ చేసుకొని బ్రౌన్గా వచ్చేంత వరకు వేగనిద్దాం. ఈలోపు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకుందాం. బ్రౌన్గా వచ్చింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా, మనం మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటో గుజ్జు అందులోకి వేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. తర్వాత కారం పొడి ఒక 2 స్పూన్ల కారము, ఇందులోనే ధనియాల పౌడర్ కూడా ఉందండి కాబట్టి కారం పొడి ఒక్కటే వేస్తున్నాను. ధనియాల పొడి, కారం 2 మిక్సింగ్ అది. గరం మసాలా పౌడర్ 2 స్పూన్లు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేద్దాము ఒక 5 మినిట్స్. ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్ కోసం రెడీ చేసుకుందాం. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయ్యింది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. తర్వాత ఆమ్లెట్ కొరకు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్కి రెడీ చేసుకుందాము. మనం మిక్స్ చేసుకున్న ఎగ్ ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా అన్ని ఆమ్లెట్ వేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఇది బాగా బాయిల్ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఈ ఎగ్ తీసి ఆ టమాటా గుజ్జులో అంటే గ్రేవీలో వేసేద్దాము. వేసి కొంచెం బాగా మిక్స్ చేసి
బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆపేద్దామండి. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేద్దాము. అంతే, ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఇది ఒకసారి తిని చూడండి. ఇది మా అమ్మ చేసిన వంట.